నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. పులివెందల జడ్పీటీసీ ఉప ఎన్నిక, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై హోరాహోరీగా యుద్ధాలు నడుస్తున్నాయండి. వైసీపీ టీడీపీ నువ్వా నేనా అనే విధాల్లో నడుస్తున్నాయి. ఎవరు గెలుస్తారు ఏమి అనేది మనం ముందుగా చూసుకుంటే, దీనికి మన పులివెందల్లో కూడా కొన్ని అరాచకాలు రాజ్యమేలుతున్నాయి. అధికార పార్టీ నేతలు వైఎస్ఆర్సీపీ నేతలపై దౌర్జన్యాలు కూడా చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మేమేం తక్కువ అని వాళ్ళకు అనుకూలమైన తన వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు. అలా ఒకరి మీద ఒకరు దౌర్జన్యం చేసుకుంటూ పోతున్నారు. కూటమి ప్రభుత్వానికి అధికారం ఉంది కాబట్టి వాళ్ళది కొంచెం పైచేయిగానే, దౌర్జన్యాలకు పైచేయిగానే చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది, పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళ మీద మనం దౌర్జన్యం చేశాం. దీనికి మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారండి, తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏం చేశారంటే, అప్రజాస్వామిక అరాచకవాది చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారండి. రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని మనసును గెలుచుకోలేదు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారండి. కుట్రలు, దౌర్జన్యాలు, దాడులు, అబద్ధాలు, మోసాలు, ఎన్ని పోట్లతో కుర్చీ లాక్కుంటున్నారు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇందుకు పులివెందల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలు ఉప ఎన్నికల్లో బరితెగినే సాక్ష్యము. చంద్రబాబు అడుగులకు మడుగులెత్తే కొందరు అధికారులు, పోలీసులతో ముఠా ఏర్పాటు, టీడీపీ అరాచక గ్యాంగులతో కలిసి చేసే దారుణాలకు కుట్ర అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మాట్లాడుతూ, ఈ నెల 5న పెళ్లికి వెళ్ళిన అమరేశ్వర్ రెడ్డి, సైదాపురం సురేష్ రెడ్డిలపై దాడి చేశారు. అలాగే రమేష్ కుమార్ యాదవ్, ఏలుపుల రామలింగారెడ్డిపై కూడా హత్యాయత్నం చేశారు అనేది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద లా అండ్ ఆర్డర్ అంటూ లేదు, పోలీసు వ్యవస్థ అంతా నిర్వీర్యం అయిపోయింది, ఒకరిని అరెస్ట్ చేయలేదు, తిరిగి మా వాళ్ళ మీదే కేసు పెట్టారనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ గడిచిన 5 ఏళ్ళు కూడా అది కూడా చూసుకోవాలి కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. 2019 నుంచి 2024 జరిగిన ఎన్నికల్లో మీరు ఎలా చేశారు? మీ వారికి వస్తే పోలీసు వాళ్ళు వేస్ట్ అంతా మీరు ఎట్లా చేశారు? సర్పంచ్ ఎలక్షన్లో కూడా నామినేషన్ ఇవ్వకుండా చేశారు. ఎంతోమందిని బెదిరించారు. మీరు అధికారంలో ఉండి పోలీసుల వాళ్ళని పెట్టుకొని ఎలా చేశారో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మీరు చేసింది టీడీపీ వాళ్ళు ఆచరిస్తున్నారు. మీరు పులివెందల్లో ఎలా రాజకీయాన్ని నడిపారో సేమ్ అలాగనే ఇప్పుడు పులివెందల రాజకీయాన్ని రసవత్తంగా మార్చినారు టీడీపీ వాళ్ళు. మీరు చేసిన బాటనే వీళ్ళు ఎంచుకున్నారు. మీరు గత కాలంలో పులివెందల్లో కావచ్చు, కడపలో కావచ్చు, మీరు నేర్పిన రాజకీయాన్నే ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ ఉప ఎన్నిక అనేది టీడీపీకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనేది కూడా విశ్లేషకుల ద్వారా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది, ప్రజలు కూడా స్వేచ్ఛగా ఓటేస్తారు. ఎవరికి వేయాలన్నా కూడా ప్రజలకు అప్పుడు ఏకపక్షంగా నడిచేటి ఓట్లు. కానీ ఇప్పుడు టీడీపీలో ఉండేవాళ్ళు కూడా కొంచెం మార్పు వచ్చి ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ పులివెందల ఉప ఎన్నిక అనేది ఒకసారి చూద్దాం. పులివెందల ఉప ఎన్నిక గురించి ఒకసారి మనం ఇంకా చూసుకుంటే, పులివెందల్లో ఉప ఎన్నికలు చూస్తే నువ్వా నేనా అన్నట్టుందండి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అరాచకం రాజ్యం ఏలుతుంది, రౌడీజాలు రాజ్యం ఏలుతుంది, మా కార్యకర్తల మీద దాడి చేసి మా కార్యకర్తల మీదనే కంప్లీట్ చేసి కేసులు పెట్టించారనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే మనం ఈ పులివెందల చూసుకుంటే ఒక్కొక్కరు టీడీపీ వాళ్ళు కూడా ప్రచారం ఎక్కువ చేసుకుంటున్నారండి. పులివెందల మండలం రాయలాపురంలో ప్రచారం చేస్తున్న కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, పులివెందల హై వోల్టేజ్ జడ్పీటీసీ ఉప ఎన్నిక కాక అన్యూహంగా పుంజుకుంటున్న టీడీపీ, ఇంటింట ప్రచారం చేసిన మంత్రులు, ఓటుకు 5,000 పంచుతున్న వైసీపీ, ఒంటిమిట్టలోనూ హోరాహోరీ,
ముగిసిన ఉప ఎన్నికల ప్రచారం, రేపు పోలింగు, భారీ బందోబస్తు అండి. చూశారు కదా, రేపే పోలింగ్ 12వ తారీఖు. కాబట్టి రెండు పార్టీలు కూడా హోరావారిగా కష్టపడుతున్నాయి. మరి ఏమి పరిస్థితి చూస్తే జడ్పీటీసీ ఉప ఎన్నిక కాక ఇంటింట ప్రచారం చేసిన మంత్రులు, ఓటుకు 5,000 పంచుతున్న వైసీపీ, ఒంటిమిట్టలోన హోరాహోరీ, ముగిసిన ప్రచారం, రేపు పోలింగు, భారీ బందోబస్తు. కడప జిల్లాలో ఉప ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 7 సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించి వైసీపీకి ప్రజలు షాక్ ఇచ్చారు. దాని నుంచి తేరుకోకముందే పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ స్థానాలకు 12 జరగనున్న ఉప ఎన్నికలకు జగన్ అండ్ కోకు జీవనస్మర సమస్యగా మారాయి. రెండు ఈ గతంలో వైసీపీ సిట్టింగ్ స్థానాలే. నోటిఫికేషన్ వెలువడేంత వరకు గెలుపుపై వైసీపీ నాయకులు మేకపోత గంభీరం ప్రదర్శించారు. అయితే ఇప్పుడు టీడీపీ అనూహ్యంగా పుంజుకోవడం వాటికి కంటి మీద కనుక లేకుండా చేస్తుంది. సీఎం చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇద్దరు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఉప ఎన్నికల పోరు అసెంబ్లీ ఎన్నికలకు మించి ఉంటుందని అంచనా వేస్తున్నారండి. గెలుపు మీద నువ్వు నేనా అనుకున్నట్టు ఉన్నారు రెండు పార్టీలు. డబ్బులు వీళ్ళు పంచుతున్నారు, వాళ్ళు పంచుతున్నారు. వైసీపీ వాళ్ళు 5,000 పంచుతున్నారంట, టీడీపీ వాళ్ళు కూడా డబ్బులు పంచుతున్నారు. డబ్బులు పంచకపోయినా ఎవరుంటారు, ఒకరే ఎందుకు పంచుతారులే కానీ వీళ్ళు పంచుతున్నారు. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఒక విధంగా ప్రెస్టేజ్, నువ్వా నేనా అన్నట్టు ఉంది. ఇది అసెంబ్లీ ఎన్నికల కంటే మించి ఉందండి ఇది. కాబట్టి మరో ఇది గెలుపు కోసం వైసీపీ నేతలు మంచినీళ్ళ ప్రాయంలో ఓటుకు నోట్లు వెదజల్లుతున్నారు. మరోవైపు మంత్రులు సవిత, పార్థసారథి, బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్, కడప జిల్లా ఎమ్మెల్యేలతో పాటు ఇతర జిల్లా ఎమ్మెల్యేలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేశారు. ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం ఉప ఎన్నికల నేపథ్యంలో పులివెందుల, ఒంటిమిట్టల్లో 700 మంది చొప్పున పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కొయ్య ప్రవీణ్ కడపలోనే మకామేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పులివెందుల్లో సీన్ రివర్స్. పులివెందుల్లో మొత్తము 10,600 ఓట్లు ఉన్నాయి. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. నోటిఫికేషన్ ముందు వరకు అక్కడ టీడీపీ నామాత్రంగా ఉండేది. అయితే బీటెక్ రవి సతీమణి బరిలోకి దించడంతో పాటు వైసీపీ నుంచి కీలక నేతలు పెద్ద ఎత్తున పార్టీలోకి తెచ్చుకోవడంలో టీడీపీ ఒకసారిగా బలం పుంజుకునింది. వైసీపీ తరపున ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన పార్టీ నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. సొంత గడ్డపై వైసీపీ ఇంత విస్తృతంగా ప్రచారం చేయడంపై ప్రజల్లో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఓటమి భయం కనిపిస్తుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవ్వనంత స్థాయిలో ఇప్పుడు ఓటుకు 5,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తుండడమే దీనికి నిదర్శనమని చెప్తున్నారు. చూడండి, ఈ పులివెందుల ఉప ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టున్నారండి. ఎందుకంటే ఇంకా ఒంటిమిట్ట చూసుకుంటే ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోటీ నువ్వా నేనా అన్నట్లు మారింది. ఇక్కడ మొత్తం 24,600 ఓట్లు ఉన్నాయి. టీడీపీ నుంచి ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ నుంచి సుబ్బారెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిని ఆలస్యంగా ఎంపిక చేశారు. మంత్రుల ప్రచారం కూడా ఆలస్యంగా మొదలైంది. ఒంటిమిట్టలో కూడా వైసీపీ నుంచి పలువురు టీడీపీలో చేర్చుకున్నారు. ఇక్కడ వైసీపీ నాయకులు ఓటుకు 3,000 వంతున పంపిణీ చేస్తున్నారు. ఇదేనండి పులివెందుల్లో హై వోల్టేజ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మీద టీడీపీ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు కూడా ఒక సైడు, ప్లస్ గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన దౌర్జన్యాలు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దౌర్జన్యాలు చేశారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు దౌర్జన్యాలు చేశారు. వైసీపీ వాళ్ళు డబ్బులు పంచుతున్నారు, టీడీపీ వాళ్ళు డబ్బులు పంచుతున్నారు. పులివెందుల, ఒంటిమిట్టల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టు ఉంది. ఎవరు గెలుస్తారు ఏమనేది కూడా 12వ తారీఖున ఎలక్షన్. కాబట్టి జనాలు కూడా ఆసక్తిగా రాష్ట్రమంతా ప్రజలు కూడా ఈ ఉప ఎన్నిక మీదనే ఎదురు చూస్తున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.